సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది, దాన్ని కూకటి వేళ్లతోనే పెకలించి వేయాలి అంటూ మాటిమాటికి అజ్ఞానంతోనో అక్కసుతోనో మాట్లాడే వాళ్ళని మనం దూషించడం గాని వాళ్ళ మీద కౌంటర్స్ వేయటం గాని చేసినందువల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ జనాభాలో ఎక్కువ భాగం సనాతన ధర్మం మీద సరైన అవగాహన లేని కారణంగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి మనం మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ముఖ్య విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగాను ప్రస్తుత సమాజానికి అన్వయించే పద్ధతిలోనూ మనం చెప్తే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా యూత్ దానివల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ ఆన్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీన్ని మరీ ఇమోషనల్ గా కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ గా, ఒక ఎడ్యుకేటివ్ గా ఉండేటట్లుగా చెప్పడం మంచిదని నా